నిజం గడప దాటేలోపు అబద్ధాన్ని 6 ఊళ్ళు చుట్టిస్తే మనం చెప్పే అబద్ధం నిజమై కూర్చుంటుంది. ఇదే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఓడిపోయినటువంటి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి నీతి. మోడీతో రాహుల్ గాంధీ అసలు ఏ పాయింట్లో పోలికలోకి వస్తాడు? చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు వస్తాడా? పాకిస్తాన్ని సమర్థిస్తున్నందుకు వస్తాడా? అమెరికాకు ఉన్నటువంటి సోరోస్ గ్రూప్లో ఉన్నటువంటి దరిద్రులతో చేతులు కలిపినందుకు వస్తాడా? ఏ పాలసీ మీద అతనికి స్పష్టత ఉంది? పేదరికం మీద స్పష్టత ఉంటే 70 ఏళ్ల పాటు ఈ దేశంలో 75 ఏళ్లలో 55 సంవత్సరాలు పరిపాలించింది ఆ దరిద్రమే కదా. 10 సంవత్సరాల పాటు ఈయన గారు షాడో ప్రధానమంత్రిగా ఎలుగెత్తి చాటినటువంటి వాడే కదా. ఆ రోజుల్లో మరి పేదరికం ఏమైపోయింది? ఇవాళ మరి పేదరికం ఎట్లా తగ్గింది? అదే సందర్భంలో దేశంలో సంస్కరణలు ఆద్యుడెవరు? పివి నరసింహారావు టైంలోనే కదా. ఆ తర్వాతే కదా ఇవాళ డెవలప్మెంట్. 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నుంచి 45 లక్షల కోట్ల రూపాయలకి వాళ్ళ 50 లక్షల కోట్లకి బడ్జెట్ వచ్చేసిందే దేశం. ఇది ఎదుగుదల కదా? ఇవన్నీ చేతకాని అసమర్థత కదా కాంగ్రెస్ పార్టీది. కార్పొరేట్ కంపెనీల మీద పడి ఏడుస్తూ ఉండేటటువంటి ఆ దరిద్రమే కదా ఈ దేశం నుంచి జనం అందరూ తరలిపోయి ఇతర దేశాలను కార్పొరేట్లలో ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళందరికీ ఈ దేశంలో కార్పొరేట్ ఉద్యోగాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి కాబట్టినే కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు నమ్ముతున్నటువంటి పరిస్థితి. గ్యాసు బండ కోసం బారులు, విత్తనాల కోసం బారులు, ఎరువుల కోసం బారులు, ప్రతి దానికి క్యూలలో నుంచోబెట్టినటువంటి దరిద్రం కాంగ్రెస్ అయితే చేతిలో సెల్ ఫోన్లో నొక్కితే ఇంటికి వస్తున్నటువంటి రోజులు ఇప్పుడు కదా. అది కాంగ్రెస్కి ఎందుకు చేత కాలేదు? ఈ అసమర్థత కారణంగా, వీళ్ళ సమర్థత కారణంగా ఈవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అది గొప్ప విశేషం కాదు. ఇంతకంటే నువ్వు అద్భుతమైన సంస్కరణలు తెస్తానని చెప్పు, మంచిగా చెప్పు. మత ఉన్మాదంతో ప్రవర్తించే రాక్షసుల్ని వెనుక తీసుకొచ్చుకుని ఆ రాక్షసులతో భారతదేశానికి సంబంధించి నాశనం చేస్తామంటున్నా సరే ఆ ఉన్మాదులు వెనకాల నిలబడేటటువంటి రాహుల్ గాంధీ నీతులు చెప్తే ఆయనకు ఓటు ఎట్లా వేస్తారు? ఓ పక్కన బెంగళూరు ఏది మన మహారాష్ట్ర దగ్గర నుంచి, ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి, కేరళ దగ్గర నుంచి, బెంగాల్ దగ్గర నుంచి వలసవాదులు, అక్రమ వలసలు వచ్చినటువంటి వాళ్ళని నెత్తిన పెట్టి కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ ఉద్దేశంతో ఓటేయాలి జనం? అలాంటి దరిద్రులను వెంటేసుకుని వచ్చేటటువంటి ఐఎన్డీఏ కూటమి భాగస్వాములు పెట్టుకుని ఏ ఉద్దేశంతో ఓట్లు వేయాలి జనం? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చచ్చి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పరిపాలించాలనినా, లేదా వీళ్ళ సమాధుల మీద వాళ్ళ పునాదులు కడతానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలా? ఈ దరిద్రాన్ని కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ను వరుసగా 3 సార్లు ఓడిస్తున్నాడు. మొన్నటిసారి అబద్ధాలు చెప్పి 99 సీట్లకు వచ్చాడు. ఏమని రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు, రాజ్యాంగం అట్టయిపోతుంది ఎట్టయిపోతుందని. ఏ యదవ మారుస్తాడు రాజ్యాంగం? కనీసం ఈ యదవలకైతే అవకాశం ఉంది ఎమర్జెన్సీలు పెట్టి. ఇంతవరకు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం ఎవడు చేయలేదు ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఓడించిందో ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది. ఆ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని ఎప్పుడు అనుకోవాలి. ఆ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించాలనుకుంది. అనేక సంస్కార సవరణలు తెచ్చింది అదే కాంగ్రెస్ పార్టీ. అనేక రకాలైనటువంటి అసలు ఆ ఎమర్జెన్సీలో ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అది ఇవాళ సొల్లి ఉపన్యాసాలు చెప్తుంది. అట్లయిపోతుంది ఎట్లయిపోతుంది దేశం అనేటటువంటిది. దానికి మళ్ళీ ఇక్కడ తప్పెట కొట్టేటటువంటి రేవంత్ రెడ్డి గారు ఏంటి ఆయన చెప్పేటటువంటిది? రాజ్యాంగానికి 400 వస్తే అయిపోయింది అంటే 400 రావద్దు, మాకు 90, వీళ్ళకి 300 వచ్చినా కూడా రాజ్యాంగాన్ని నాశనం చేసి వదిలిపెట్టేశారు కదా. మరి ఏమనాలి? ప్రస్తుతానికి ఈ దేశంలో అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం ఆషామాషి కాదు. 2012లో కాంగ్రెస్ పార్టీనే కదా అధికారంలో ఉంది, ఈసీనే కదా, ఇదే ఈసీనే కదా అప్పుడు ఉంది. అప్పుడు మరి ఎట్లా గెలిచింది భారతీయ జనతా పార్టీ? ఆ తర్వాతన భారతదేశంలో తమిళనాడులో డిఎంకే ఎట్లా గెలిచింది? మమతా బెనర్జీ ఎట్లా గెలుస్తోంది? కేరళలో కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ ఎట్లా గెలుస్తున్నారు? ఇవన్నీ కూడా తర్వాత జరిగిన ఎన్నికలే కదా. మన ఛత్తీస్గఢ్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో 2018లో ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదా? హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదా? మరి ఆ గెలిచిన చోట్లన్న ఈవీఎంలు లేకపోతే ఈసీ మోసమా? అక్కడ ఈసీ మోసం చేసి కాంగ్రెస్కి గెలిపించిందా? చేతకాని మాటలు లేదా అసమర్థపు మాటలు ప్రజల్ని కన్విన్స్ చేయడం మానేసి కన్ఫ్యూజ్ చేసేటటువంటి వేషాలు వేస్తోంది.